మా పిల్లి సౌండ్ ఏ విధంగా ఉంటుంది, పిల్లి వాయిస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు నీకు దమ్ము ఉంటే నువ్వు చేసి చూపించు. నువ్వు ఇందాక చేస్తాను కదా, ఏమైనా వినిపించిందా? ఢిల్లీలో అరిస్తే ఇక్కడికి ఎట్లా అనిపిస్తుంది? ఢిల్లీలో అరిస్తే ఇక్కడికి వినిపించదు. నీకు బాగా తెలివితేటలు ఉన్నాయి. అమ్మాయి నన్నే ఇస్తాను. అయ్యో చాలా క్యూట్ గా ఉంది. ఎవరే వద్దురా బాబు, అల్లుడు నేను ఫిక్స్. ఒకసారి కొట్టలన్ననేమో సూపర్ స్టారురా, మా కొట్టలన్ననేమో మెగా స్టారురా, మా రెడ్డన్ననేమో సూపర్ స్టారురా, మా రెడ్డన్ననేమో మెగా స్టారురా. పరిశాల గవర్నమెంట్ వైసమ్మా, పరిశాల వైసమ్మా. వీళ్ళంతా ఉంటే చూపిస్తా పాయన్న బొమ్మలలో ఉన్నాడే అటుడు చుట్టల చూడు, నడుమ చెందుడు చూడు, ఊరూరుని చూడు, వాడవాడని చూడు. మాంకాలమ్మ ఆటలు చూడే ఓ మాంకాలమ్మ, ఎంత ముద్దుకున్నావే ఓ మాంకాలమ్మ. చుట్టల చూడు, నడుమ చెందుడు చూడు, ఊరూరిని చూడు, వాడవాడని చూడు. ఎంత ముద్దుకున్నావే ఓ మాంకాలమ్మ.
केसलिया वेच राहला तुवाला केसलिया वेच राहला दारी मल्लेश चललुना रोमा दारी मल्लेश पत्ती गोट निलबడి काटे दारी मल्लेश बाबुलना మరి రావణాసుడి కాల్చి మరి రిమోట్ కంట్రోల్ తో ఒక్కొక్క తలకాయ చేయాల్సింది కానీ అనుకోకుండా జాతరలో మరి రావణాసుడి దహన సంస్కారం జరుపుకోవడం మరి గ్రామస్తుల అందరి అదృష్టంగా భావి గ్రామ పెద్దలు చిన్నలు మరి మహిళా సోదరులు మరి చిన్నలు అందరికీ మరి శిక్ష తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మా శిర్ష సర్పంచ్ ఉన్నంత కాలం ఆమెతో పాటు మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు సామాగౌడు మరి శ్రీనివాసరెడ్డి మరి జ్యోతి శ్రీనివాసరెడ్డి మరి విఠల్ గారు శంకరు మరి కిషన్ మరి నర్సింహులు మరి అందరు కలిసి సన్మానించి మరి మేము గతంలో సర్పంచ్గా మరి దిగిపోయి కూడా మా కాలపరిమితి అయిపోయి కూడా ఈ రోజు నాటికి 19 నెలలు గడిచిపోయింది. మరి నేను జెడ్పీటీసీ కూడా నా పదవి కాలం ముగిసి కూడా 16 నెలలు గడిచిపోయింది. మేము పదవి కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ దసరా ఇది 2వ దసరా. మరి మేము పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసినామో మేము పదవి లేకున్నా మరి నేను పోషమ్మల పండుగ కానీ ప్రతి ఒక్క పండుగ కానీ సత్తుల బతుకమ్మ కానీ దసరా కానీ మీ అందరి మరి సంతోషం పెట్టడానికి కోసం నేను సంతోషంగా ఉండాలి, మా కుటుంబం సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భారీ ఎత్తున మీ అందరి కోసం మా అందరి కోసం మన ఊరి కోసం చేస్తున్నా. కాబట్టి మీ అందరి ఆశీస్సులు భగవంతుని ఆశీర్వాదం మీ అందరి ప్రజల ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు మరి ఖచ్చితంగా కొంతమంది అనుకుంటున్నారు ఏమని అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలన్నా చెప్పవద్దు కానీ చెప్పాల్సిన సందర్భం కాబట్టి చెప్తున్నా. కొంతమంది అక్కడక్కడ ఏంటంటే సరే ఈ ఎలక్షన్లు అయిన దాకానే పటేల్ పనిచేస్తాడు తర్వాత చేయడు ఆయనకు అవకాశాలు కూడా లేవు కాబట్టి అనుకుంటారు. కానీ ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు మీ ప్రజల దీవెనలను ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఇక్కడ నా భార్య నేను ఖచ్చితంగా ఇదే విధంగా మీ ప్రేమ ఉన్నన్ని రోజులు ఇదే విధంగా జరుపుకుంటా. నాకు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భగవంతుడు సహకరిస్తాడని పూర్తి నమ్మకం ఉంది. సహకరించి ఏ విధంగానైనా నాకు కష్టపడేసి ఈ ప్రోగ్రాం ఇంకా పెంచుకుంటూ పోతానేసి మీ అందరి ముఖంగా నిజంగా చెప్తున్నా. ఈ దసరా సందర్భంగా ఈ హనుమాన్ టెంపుల్ కాడి నుంచి చెప్తున్నాం. కానీ మీ దీవెనలు అవసరం. నేను కోరుకునేది డబ్బు కోరుకుంటలేను, నేను మీ ఆస్తులు కోరుకుంటలేను, నేను మీ ప్రేమను కోరుకుంటున్నా. మీ ప్రేమ మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రేమ ఉన్నప్పుడే నాకు కూడా చేయాలన్న ఉత్సాహం, నాకు కూడా పాలు పంచుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఆ ఉత్సాహాన్ని మేము ఉండాలనుకుంటే మీ దీవెనలు మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకు ఆ పదవులు ఏమి వద్దు, చేసి అన్ని చేసినా మీ ఆశీర్వాదంతో నా స్థాయి వరకు పదవులు ముగించుకున్నా.